శ్రోతలకు నమస్కారం. ఈరోజు మొదలు పెట్టబోతున్న నవల వలపు సంకెళ్ళు. రచయిత మైనంపాటి భాస్కర్ గారు. ఇక నవల్లోకి వెళ్దాం. ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా ఉంటున్న అమ్మాయిల కోసం అమృతవల్లి నడుపుతున్న హాస్టల్ అది. అర్ధరాత్రి 12 గంటలవుతోంది. వద్దు వద్దు అంటూ చటుక్కున పక్కమీంచి లేచి కూర్చుంది. సుకన్య మొహం కందిపోయి ఎర్రగా ఉంది. చూపులు విఫరంగా ఉన్నాయి. మనసులోని అశాంతితో మగత నిద్రపోతున్న లత మేలుకొని త్వరగా సుకన్య మంచం దగ్గరికి నడిచింది. వద్దు, నన్నేం చేయొద్దు ప్లీజ్ అంటోంది సుకన్య. లత సుకన్య భుజం పట్టుకొని బలంగా కదిపింది. సుకన్య మెలకు వచ్చింది సుకన్యకి. కళ్ళు పెద్దవి చేసి లత వైపు చూస్తూ, నాకు భయంగా ఉంది లతక్క అంది వణుకుతున్న గొంతుతో. ఎందుకు భయం? ఏం భయం లేదు, నేనున్నానుగా. రేపొద్దున అతను అంటూ ఆపేసింది సుకన్య. ఎవరు? ఇందాక వచ్చిన వాడేనా? వాడేదో చేస్తాడని భయపడుతున్నావా? నువ్వు ఉత్త పిచ్చి పిల్లవి. సుకన్య అలా చూస్తూనే ఉంది. వాడు నీ ఒంటి మీద చెయ్యి వెయ్యలేడని నేను స్టాంప్ పేపర్ మీద రాసిస్తాను, సరేనా? పడుకో. సుకన్య పడుకోలేదు. తెల్లవారితే అతను కనపడతాడేమోనని హడలిపోతూనే ఉంది. లత లైట్ ఆర్పేసి వచ్చి సుకన్య మంచం మీదే తను కూడా పడుకొని వీపు మీద చెయ్యి వేసి రాస్తూ ఉంటే సుకన్య కళ్ళు మూసుకుంది. లత మనసు అదోలా అయిపోయింది. ఆడపిల్లల్ని వాళ్ళ బతుకులు వాళ్ళని బతకనీయకుండా ఈ మొగాళ్ళు చనువుగానో చొరవగానో స్నేహంగానో దౌర్జన్యంగానో వాళ్ళ జీవితాల్లో ప్రవేశించి అద్దాల షాప్లో ఎద్దు జొరబడినట్లు చిన్నాభిన్నం చేసేయడం ఎందుకు? కనీసం ఒక్క అమ్మాయి బతుకన్నా బుగ్గి చేయకపోతే తమ మొగతనానికి సార్థకత లేదనుకుంటారా వీళ్ళు? కోపంతో లత పెదవులు బిగుసుకున్నాయి. అంతకు కొద్ది నెలల ముందు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ దగ్గర మందలుగా కూర్చుని ఉన్నారు జనం. ప్లాస్టిక్ కవర్లో పెట్టిన సర్టిఫికెట్లు భద్రంగా పట్టుకుని ఒక పక్కగా కూర్చుంది లత. 10th క్లాస్ పూర్తవగానే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో పేరు రిజిస్టర్ చేయించుకున్న తర్వాత టైపు, షార్ట్ హ్యాండ్, టెలిఫోన్ ఆపరేషన్ కూడా నేర్చుకోవడం వల్ల త్వరగానే ఇంటర్వ్యూలకి పిలుపులు వస్తున్నాయి. కానీ ఉద్యోగమే రావడం లేదు. అసలు ఉద్యోగం వస్తుందా తనకి? ఏమో. ఇంతమంది నిరుద్యోగులుండగా తనకంటే బోలెడు చదువులు చదివి బోలెడు డిగ్రీలు సంపాదించిన వాళ్లే సంపాదన లేక సతమతమైపోతుంటే తనకు ఉద్యోగం ఎలా వస్తుంది? ఇక్కడ కూర్చున్న చాలామంది అమ్మాయిలతో తనకు ముఖపరిచయం ఉంది. వాళ్లలో సగం మందికి పైగా గ్రాడ్యుయేట్లు. మీరేం చదివారు? అంది పక్కనే కాశ్మీర్ సిల్క్ చీర అమ్మాయి. ఇంటర్మీడియట్ పూర్తి చేశాను అంది లత పాదాల వైపు చూసుకుంటూ. సాదా నైలాన్ చీర అంచు పాదాలని తాకుతోంది. కాళ్లకు వేసుకున్న హవాయి చెప్పులు కొద్దిగా పాతబడి ఉన్నాయి. పక్కమ్మాయి తేలిగ్గా చూసింది. నేను BA పాస్ అయ్యాను, ఇంతవరకు దిక్కులేదు అంది. తన తక్కువ చదువుని సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తూ టైపు, హయ్యరు, షార్ట్ హ్యాండ్, లోయరు, PMBX కూడా కంప్లీట్ చేశాను అంది లత. అవతల అమ్మాయి మొహం కొద్దిగా వాడింది. నేను అవేమీ నేర్చుకోలేదు. అసలు ఈ దరిద్రపు క్లర్క్ ఉద్యోగాలకి రావాల్సి వస్తుందనుకోలేదు. లక్షణంగా MA చదువుకొని అని ఏదో చెప్పబోయింది ఆ అమ్మాయి. MA చదివిన నేను కూడా ఇంత లక్షణంగా బతుకుతున్నాను అన్నాడు దగ్గరలోనే నిల్చున్న ఒకతను. పక్కమ్మాయి అప్రయత్నంగా పవిట సర్దుకొని మాట్లాడకుండా కూర్చుంది. లత మాత్రం భయపడలేదు. MA చదివినా మీకు ఉద్యోగం రాలేదా అంది. నేను నిరుద్యోగిగా పుట్టి ఇవాళకి 2 ఏళ్ళైంది. ఇవాళ నా 2వ బర్త్డే. జేబుల్లో డబ్బులు లేవు కానీ ఉంటే ఇక్కడున్న అందరికీ, ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వాళ్ళకి మంచి పార్టీ ఇద్దును అన్నాడు అతను నవ్వుతూ. అతని వైపు యథాలాపంగానే చూసింది లత. అయినా అతనిలో ఉండిన కొన్ని ప్రత్యేకతలు కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. అతను చాలా పొడుగు, దాదాపు 6 అడుగులు ఉండొచ్చు. పొడుగుకు తగిన లావు, జేబుల దగ్గర మాసి కొద్దిగా నలిగిన తెల్ల ప్యాంటు, తెల్ల షర్టు. ఎవరినీ లెక్క చేయనట్లుండే చూపు. కానీ ఆ చూపులోనే స్నేహం, చనువు. వాయిస్ ఆఫ్ అమెరికా రేడియో అనౌన్సర్ల గొంతులాగా మగతనం ధ్వనిస్తున్న అతని గొంతులో మంచిగా ఉంటే నువ్వు నా మిత్రుడు అనే స్నేహభావం, నాతో మంచిగా ఉండకపోతే నేను నీ శత్రువుని అనే హెచ్చరిక కూడా వినబడుతుంటాయి. అతడిని చాలాసార్లు చూసింది తను ఎక్స్చేంజ్లో, ఇంటర్వ్యూలలో కూడా. కొద్దిగా పొగరు అతనికి అని మాత్రమే అనుకుంది అతడి గురించి. కానీ అతను అంత చదువుకుని ఉంటాడని ఊహించలేదు. మీకే ఉద్యోగం దొరకకపోతే ఇక నాకేం దొరుకుతుందండి? అయినా మీరు MAలు PhDలు చేసిన వాళ్ళు కూడా క్లర్క్ ఉద్యోగాలకి కాంపిటీషన్ వచ్చేస్తే ఇక మా గతేమిటి అంది నవ్వుతూనే. క్లర్క్ ఉద్యోగాలేమిటి, ప్యూన్ ఉద్యోగాలకు కూడా కాంపిటీషన్ వెళ్ళాను కొన్నిసార్లు, అవి కూడా రాలేదనుకోండి చెప్పాడు. అతడిని ప్యూన్గా ఊహించుకోగానే అప్రయత్నంగా నవ్వొచ్చింది లతకి. కాస్త గొంతు పెద్దది చేస్తే తిరగబడి కొట్టేలా ఉండిన అతడిని చూసి నవ్వలేకపోయింది. ఇతడిని బెల్ కొట్టి పిలిచి గ్లాస్తో మంచినీళ్ళు తీసుకురా అని చెప్పే ధైర్యం ఉంటుందా ఎవరికైనా? అంతలో లోపల నుంచి ఒక క్లర్క్ వచ్చాడు. అందరూ దగ్గరగా వెళ్ళి నిలబడ్డారు. లతతో మాట్లాడుతున్న అతను
నిర్లక్ష్యంగా సిగరెట్ వెలిగించి నడుం మీద చేయి పెట్టుకొని నిలబడి క్లర్క్ చెప్పేది వింటున్నాడు. జానకీదాస్ అండ్ కంపెనీలో రేపు 10:30కి ఇంటర్వ్యూ. ఒక క్లర్క్ పోస్ట్ 6 మందిని పంపుతున్నాం చెప్పాడు క్లర్కు. జీతం ఎంత అని వినపడింది ఒక గొంతు. తక్కిన వాళ్ళు అతన్ని వింతగా చూశారు. బెగ్గర్స్ కెనాట్ బి చూజీ. బిచ్చగాళ్ళు ఏం పడేస్తే అది, ఎంత పడేస్తే అంత తినాలి అన్నాడు ఎంఏ కొంచెం వ్యంగ్యం కొంచెం తీవ్రత కలిసిన గొంతుతో. నిస్సహాయతతో కూడిన నవ్వులు. జీతం 260 అంటూ లోపలికి వెళ్ళిపోయాడు క్లర్కు. ఇందాక తనతో మాట్లాడిన తన వైపు చూసి వెళ్ళొస్తాను అన్నట్టు తల పంకించి బయలుదేరింది లత. ఉద్యోగం వస్తుందని నమ్మకం లేకపోయినా ఇంటర్వ్యూలకి హాజరవడం తప్పట్లేదు. పొద్దున్నే 8:30 టమోటా పచ్చడి మజ్జిగ వేసుకొని అన్నం తినేసి ఇంటర్వ్యూల కోసం తను దాచిపెట్టిన లేత ఆకుపచ్చ రంగు నైలాన్ చీర అందంగా కట్టుకొని సర్టిఫికెట్లు బ్యాగ్లో పెట్టుకొని అమ్మా వెళ్ళొస్తా అంటూ బయలుదేరింది లత. దేవుడికి నమస్కారం పెట్టుకున్నావా అంది అమ్మ. నమస్కారం అనే పదంలోనే మస్కా ఉంది. నేనెవరికి మస్కా కొట్టను, చివరికి దేవుడికి కూడా అనేసి తల్లి అనేది వినిపించుకోకుండా చకచకా నడిచింది లత. దారిలో బస్టాంప్ కనపడుతోంది. అయినా అక్కడ ఆగదు తను. ఈ మధ్య బస్సులో వెళ్ళడం మానేసింది. అదో దండగని. ఇవాళ బస్సులో రాధ నిల్చునుంది. ఇంటర్వ్యూకా అంది పలకరింపుగా. బాగుంది. పట్టు చీర కట్టుకుంటే పెళ్ళికో పేరంటానికో అన్నట్టు నేను నైలాన్ చీర కట్టుకుంటే ఇంటర్వ్యూకి వెళ్తానని నీకు తెలిసిపోయిందన్నమాట అంది లత దగ్గరగా వచ్చి నవ్వుతూ. రాధ కూడా నవ్వింది. ఎక్కడ ఇంటర్వ్యూ? ఏ బస్సులో వెళ్ళాలి? బస్సు లేదు, ఏమీ లేదు, నడిచి వెళ్ళిపోవడమే. ఎందుకంటావా? లావెక్కకుండా స్లిమ్గా సినిమా హీరోయిన్లా ఉండడానికి అని నవ్వేసి బాయ్ చెప్పి కదిలింది. కొద్దిగా ఇబ్బంది ఫీల్ అవుతూ బెస్ట్ ఆఫ్ లక్ అంది రాధ. లత వెనక్కి తిరిగి చూసి నవ్వి చెయ్యి ఊపింది. అదే లతలో ప్రత్యేకత. అతి సులభంగా పెదవుల మీదకి వచ్చేసే నవ్వు. కళ్ళలో పుట్టి పెదవుల మీదకి జారిపోయే స్వచ్ఛమైన అందమైన చిరునవ్వు. ముళ్ళ చెట్టుకి తెల్లపూలు పూసినట్టు బాధల్ని ఇబ్బందుల్ని మనసులో తొక్కేస్తూ మొహం మీద కనపడే నవ్వు. సికింద్రాబాద్లో ఉంది జానకీదాస్ అండ్ కంపెనీ. ఎంత లేదన్నా 50 నిమిషాల నడక. త్వరగా నడుస్తూ ఉంటే చెప్పు తెగింది. అది హవాయి చెప్పు. ఆకు చెప్పు అయితే ఈడుస్తూనైనా కొంత దూరం నడవచ్చు. హవాయి చెప్పు తెగితే పాదం బెణికినట్లు అక్కడే ఆగిపోవాల్సిందే. చిరాకుతో పాటు నవ్వు కూడా వచ్చింది లతకి. నాకు ఉద్యోగం రావడం నీకు కూడా ఇష్టం లేదన్నమాట అనుకుంది చెప్పుని చిరుకోపంగా చూస్తూ. చెప్పుని ఈడుస్తూ ఫుట్పాత్ దగ్గరికి నడిచి అక్కడ నిలబడింది. చెప్పులు కుట్టేవాడి కోసం చూడడం అనవసరం. తన పెద్ద బ్యాగ్లో చిన్న పైసా కూడా లేదు. సరిగ్గా సగం దూరం నడిచి వచ్చేసింది తను. ఇంకో 2 కిలోమీటర్లు నడిస్తే ఆఫీస్ వస్తుంది కానీ ఉద్యోగం వస్తుందా? చెప్పులు లేకుండా 2 కిలోమీటర్లు నడిచి ఇంటర్వ్యూకి వెళ్ళాలా? వాటిని భుజాన వేసుకుని 2 కిలోమీటర్లు నడిచి ఇంటికి వెళ్ళిపోవాలా? ఏం చెయ్యాలి? చెప్పు మా నడిసంద్రంలో నావా అన్న పాట గుర్తొచ్చి నవ్వుకుంది. బస్ కోసం నిలబడ్డారా? బస్ స్టాపు ఇంకా ముందుంది అని వినపడింది ఓ కంఠస్వరం. 1000 గొంతుల్లో కూడా ప్రత్యేకంగా వినిపించే ఆ స్వరాన్ని వెంటనే గుర్తుపట్టింది లత. అతను ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో కనపడే అతను. పాత స్టైల్ టై కట్టుకొని ఉన్నాడు. తన ఆకుపచ్చ చీరలాగే అతని టై కూడా ఇంటర్వ్యూలకి ప్రత్యేకమని తెలిసిపోతోంది. అతడి చేతిలో ఒక ఫైల్. దానిలో ఏముందో గ్రహించగలదు. సర్టిఫికెట్లు, టెస్టిమోనియల్స్, రిగ్రెట్ లెటర్స్. లత పెదవుల మీద పలకరింపుతో కూడిన నవ్వు కనపడింది. అలాగే కదలకుండా నిలబడింది. ఓహో, ఆటోలో వెళ్తున్నారా? కాదన్నట్టు తల ఊపింది. కొద్దిగా చిరాకేసింది లతకి. అతను వెళ్ళిపోవడేం? అతనికి అనుమానం వచ్చింది. అసలు ఇంటర్వ్యూకేనా మీరు? ఇంటర్వ్యూకనే బయలుదేరాను, ఇంటికి వెళ్ళిపోతున్నాను. అతను అర్థం కానట్టు చూశాడు. ఎందుకు? మాట్లాడకుండా కదలకుండా నిల్చుంది లత. భలే వారే, అసలు ఇంటర్వ్యూ కాల్స్ రావడమే గగనమైపోతుంటే వచ్చిన కాల్స్ కూడా అటెండ్ అవ్వకపోతే ఎలా? కాల్ వచ్చింది, బాగానే ఉంది, కానీ కాలు కదిల్చే స్థితిలో లేను. ఎందుకని అంటూ అతను లత పాదాల వైపు చూశాడు. వెంటనే అతనికి అర్థమైపోయింది. అరెరే, చెప్పు తెగిపోయిందా? లత నవ్వింది. ఆ సెంటర్లో చెప్పు కుట్టేవాడున్నాడు, పదండి అన్నాడు అతను. ఆ 4 రోడ్ల కూడలి దగ్గర చెప్పులు కుట్టేవాడు ఉండవచ్చు, కానీ నా దగ్గర 4 పైసలు కూడా లేవు అంది నిస్సంకోచంగా. వెంటనే డబ్బులు బ్యాగ్లో వేసుకురావడం మర్చిపోయాను అంది చిన్న అబద్ధం ఆడేస్తూ. అతను తటపటాయించకుండా వెంటనే జేబులో చెయ్యి పెట్టి చిల్లర తీస్తూ, ఐ గాట్ ఏ ₹1/2, ₹1/2 ఉంది నా దగ్గర, ముందర వాటిని కుట్టించేసుకోండి, తర్వాత నడిచిపోదాం అన్నాడు. అతను తనలాంటి వాడే అన్నమాట. నో థ్యాంక్స్ అంది. మీరు మొహమాట పడుతున్నారు, పర్వాలేదు తీసుకోండి, ఒక క్షణం ఆలోచించి మళ్ళీ ఇచ్చేస్తాను అంది. ఇట్స్ ఆల్ రైట్. చెప్పులు కుట్టించుకున్న తర్వాత థ్యాంక్స్ చెప్పింది లత. మెన్షన్ నాట్ అన్నాడు. ఆమె నడక సాగించింది. ఆమె పక్కనే నడుస్తున్నాడు అతను. మరో 10 అడుగులు నడిచాక, నా పేరు చెప్పనే లేదు కదూ మీకు? నా పేరు శ్రీమంత్ అన్నాడు అతను చొరవగా.
ఆ చెప్పడంలో మీ పేరేమిటి అన్న ప్రశ్న కూడా ఉంది. నా పేరు లత. ఉత్త లతేనా? నవ్వింది లత. నా అసలు పేరు లలిత. స్కూల్లో రికార్డుల్లో మధ్యక్షరం పొరపాటున మింగేసి లత అని రాసుకున్నారు. అప్పటి నుంచి లతనే. కింగ్స్వేలో ఉంది ఆఫీసు. బిజీగా ఉన్న మెయిన్ రోడ్ మీదే. ఇంటర్వ్యూ మొదలయ్యేసరికి 1 గంట అయింది. అతి తక్కువ జీతానికి అతి తక్కువ చాకరీ చేయగల క్యాండిడేట్ కోసం చూస్తున్నాడు మేనేజర్. చివరగా లతను పిలిచాడు. శ్రీమంత్ టర్న్ అప్పుడే అయిపోయినా రిజల్ట్ ఆ రోజే చెప్పేస్తామన్నారు కాబట్టి అక్కడే కాచుకొని కూర్చున్నాడు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన తొలి రోజుల్లో ఇంటర్వ్యూ అంటే జీవన్మరణ సమస్యలా ఫీల్ అయ్యేది లత. ఆ ఉద్యోగం వస్తుందో రాదోనని చెప్పలేని ఆరాటం. వస్తే ఎంత బాగుండో అనే ఆశ, రాకపోతే ఎలా అనే దిగులు. దాదాపు 20 ఆఫీసుల్లో 20 ఇంటర్వ్యూలకి హాజరైన తర్వాత మనసు కొద్దిగా మొద్దుబారిపోయింది. మొదట్లో ఉన్న ఉద్వేగం లేదిప్పుడు. అప్పట్లో వస్తుందా రాదా అన్న సందేహం. ఇప్పుడు మనకెక్కడ వస్తుందిలే అన్న అదో రకం నిరాశతో కూడిన తెగింపు. తన పేరు పిలిచాడు ఒక క్లర్కు తటపటాయించకుండా. లోపలికి వెళ్ళింది. మేనేజర్ కూర్చోమనేలోగా అక్కడున్న కుర్చీలో కూర్చుని థ్యాంక్ యూ అంది. అతడి పర్మిషన్తోనే కూర్చున్నాననే అర్థం ధ్వనించేలా. మేనేజర్కి నిండా 30 ఏళ్లుండవు. పంజాబీ అయి ఉండొచ్చు. గులాబీ రంగు కలిసిన తెలుపు మొహం. మృదువుగా ఉంది. తెలివిగా కనపడుతున్న కళ్ళు. లత వైపు నవ్వుతూ చూశాడు. మిస్ లత. తన పేరు అదేనన్నట్లు తల పంకించింది. ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉందా? ఉద్యోగమే దొరకలేదు. లేకపోతే 2-3 ఏళ్ల అనుభవం ఉండేది అంది లత నవ్వుతూనే. అతను ఆమెని కొలిచి చూస్తున్నప్పుడల్లా పట్టి చూస్తూ ఇంకొన్ని ప్రశ్నలు అడిగాడు. మెషిన్ గన్ పేలుస్తున్నట్టు చకచకా జవాబులు చెప్పింది లత. అంతగా అలవాటైపోయాయి ఆ ప్రశ్నలు జవాబులు కూడా. అడగాల్సిన ప్రశ్నలన్నీ అడిగేశాక ఆమె పేరుకెదురుగా చొరవపాలు ఎక్కువ. ఇంగ్లీష్ పర్వాలేదు. చాలా సులభంగా పెదవుల మీదకి వచ్చేసే చిరునవ్వు. ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ PMBX, షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్, ఫ్రెండ్లీ ఈజీ గోయింగ్ నేచర్, సెలెక్టెడ్ అని రాసి యు ఆర్ సెలెక్టెడ్ మిస్ లత, వెన్ క్యాన్ యూ జాయిన్ అన్నాడు అతను. అతని ఇంగ్లీష్లో ఖరీదైన పబ్లిక్ స్కూల్ యాస వినబడుతోంది. అప్పటిదాకా నిర్భయంగా అతడిని లక్ష్యం చేయకుండా కూర్చున్న లత చటుక్కున కొద్దిగా సర్దుకుని కూర్చుంది. ఈ క్షణం నుంచి అతను తన బాస్. తనకి ఉద్యోగం వచ్చేసింది. ఐఎమ్ సతీష్ చోప్రా, మేనేజర్ని. మీకు వీలుగా ఉంటే ఇవాళే జాయిన్ అయిపోవచ్చు చెప్పాడతను. ఒక క్షణం ఆలోచించి రేపొచ్చి చేరుతాను అంది లత. ఓకే, యాజ్ యూ విష్ థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చింది లత. బయట ఇంకా కూర్చునే ఉన్నాడు శ్రీమంత్. ఐఎమ్ సారీ, నేను సెలెక్ట్ అయ్యాను అందామె ఇబ్బందిగా. శ్రీమంత్ నవ్వాడు. సారీ చెప్పాల్సిన అవసరం లేదు. శారీ కట్టుకునే వాళ్లే అతని దగ్గర పనిచేయగలరు. అతనే ఆడపిల్లలా ఉన్నాడు. నన్ను చూసి బెదిరినట్లున్నాడు అన్నాడు శ్రీమంత్. చిరునవ్వు నవ్వింది. ఫస్ట్ తారీఖు రాగానే ప్రతి ఆఫీస్ ముందు ఫస్ట్ కనపడేది కాబూలీ వాలాలు. నేను అలాంటి రక్తాన్నే. బాకీ వసూలు చేసుకోవడానికి వచ్చాను అన్నాడు. అవును, నేను మీకు ₹1 బాకీ అని నవ్వుతూ బ్యాగ్ తెరిచి ₹1 చిల్లర తీసింది. శ్రీమంత్ అది అందుకోవడానికి ప్రయత్నం చేయలేదు. కాబూలీ వాలాలు వడ్డీ దారుణంగా వసూలు చేస్తారు తెలుసా? విన్నాను. ఎంతేమిటి వడ్డీ? అసలు ₹1. వడ్డీ ఒక స్వీటు, కార, కాఫీ. బ్యాగ్లోంచి ఒక ₹10 నోటు తీసి అందించింది. 2 స్వీట్లు, 2 కార, 2 కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అంది. వద్దని తలూపాడు శ్రీమంత్. మీరు కూడా వస్తేనే అడ్డంగా తల ఊపింది లత. సరే వెళ్ళొస్తాను అంటూ వెనక్కి తిరిగాడు శ్రీమంత్. కొద్ది క్షణాలు అతను వెళ్ళిన వైపే చూసి నోటు బ్యాగ్లో పడేసుకొని బస్టాప్ వైపు నడిచింది లత. 10 అడుగులు వేశాక పోనీ వడ్డీ తగ్గిస్తాను, ఒక్క కాఫీ అయినా చాలు, ఏమంటారు అని అడిగాడు. వెనక్కి తిరిగి ఎప్పుడొచ్చాడో కానీ దాదాపు లత పక్కనే నడుస్తున్నాడు. లాభం లేదు. 5:20 అయిపోయింది. ఇప్పటికీ అమ్మ భయంతో తలకిందులుగా నిలబడి ఎదురు చూస్తూ ఉంటుంది అందామే. ప్లీజ్ ఒక్క 5 నిమిషాలే. నవ్వుతూనే వద్దన్నట్లు తలూపి ముందుకు నడిచిందామే. ప్లీజ్ ఒక్క కాఫీ, నిరుద్యోగిని అడుగుతున్నాను. నిస్సహాయంగా అతడి వైపు చూసి ఆగింది లత. దగ్గరలోనే ఉంది తాజ్మహల్ హోటల్. అతడు దారి తీశాడు. ఒక నిశ్చయానికి వచ్చినట్టు అతడి వెంట నడిచిందామె. ఉత్త కాఫీనే అంది హోటల్లో ఫ్యామిలీ రూమ్లో కూర్చుంటూ. మీకు మరీ అంత పొదుపు పనికిరాదు అంటూ స్వీట్ ఆర్డర్ ఇచ్చాడు అతను. చురుగ్గా చూసింది లత. పొదుపు కాదు, అమ్మ తిడుతుందేమోనన్న భయం అంతే. ఇంకొకళ్ళని చూసి భయపడే వాళ్ళలా కనబడరు మీరు. నా మనసుకి కరెక్టే అని తోచినంత వరకు ఇంకొకళ్ళకి భయపడను. ఇలా నాతో రావడం తప్పని తోస్తోందా? ఏమో తేల్చుకోలేకుండా ఉన్నాను. తప్పు కాదని నేను భరోసా ఇస్తున్నాను. చాలా. పెదవులు బిగించి అతన్ని చూసింది లత. ఎలా ఉంది మీ ఉద్యోగం? బోర్గా లేదు. మీ ట్రయల్స్ ఎంతవరకు వచ్చాయి? ఎక్కడున్న గొంగళి అక్కడే అన్న సామెత కూడా వర్తించదు నా విషయంలో. నానాటికి తీసుకట్టు నాగంబొట్టు అంటారు చూడండి, అలా క్రమక్రమంగా జారిపోతున్నాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే కనీసం జూనియర్ ఆఫీసర్ పోస్ట్ అన్నా వస్తుందనుకున్నాను. తర్వాత జూనియర్ క్లర్క్ అయినా పర్వాలేదనిపించింది.
ఇప్పుడు జూలో జంతువులకి గడ్డి పెట్టే ఉద్యోగమైనా సరే ఎగిరి గంతేసి చేస్తాను అని కన్నుగీటి, మరేం చెయ్యని చెప్పండి, మీలాంటి అమ్మాయిలు కాంపిటీషన్కి వచ్చేసి ఉద్యోగాలన్నీ ఎగరేసుకుపోతుంటే అన్నాడు. సరదాగా ఏదైనా చెప్పాల్సి వచ్చినప్పుడు కన్నుగీటి మాట్లాడడం అతని అలవాటని గ్రహించింది లత. మీకు నన్ను చూస్తే జలసీగా ఉన్నట్లుంది అంది. సమాధానం ఇవ్వకుండా తల వెనక్కి వాల్చి నవ్వాడు శ్రీమంత్. గాజు కప్పులో బాసుంది చిక్కగా పేరుకొని లత బుగ్గలా మృదువుగా ఉంది. ఆ మాటే అనుకున్నాడు అతను. స్పూన్ ఎడం చేతితో పట్టుకొని తింటోంది లత ఆసక్తిగా చూస్తూ. మీరు లెఫ్ట్ హ్యాండరా అన్నాడు నోట్లో పెట్టుకోబోతున్న స్పూన్ తీసి. అవును, ఏం అంది లత. అన్ని పనులు ఎడం చేత్తోనే చేస్తారా? ఐ మీన్ రాయడం అదంతా ఎడం చేత్తోనే రాస్తాను. ఏం వింతగా ఉందా అంది అతని వైపు బింకంగా డిఫెన్సివ్గా చూస్తూ. వింతేముంది? లెఫ్ట్ హ్యాండెడ్నెస్ని సినిస్టాలిటీ అంటారు. మెదడులో కుడివైపు భాగం ఎడమ భాగం కంటే ఎక్కువ శక్తివంతంగా ఉంటే ఎడం చేతి వాటం వస్తుంది. కొంతమంది మిక్స్డ్ హ్యాండెడ్గా ఉంటారు. అంటే కొన్ని పనులు వాటంగా ఉండే చేతితో చేస్తూ మిగతా పనులు రెండో చేతితో చేసేవాళ్ళు. వాళ్ళని అంబిడెక్ట్రస్ అంటారు. జనాభాలో ఎడం చేతి వాటం వాళ్ళు 3 నుంచి 35% వరకు ఉండొచ్చు. తీసుకున్న శాంపిల్ని బట్టి ఈ శాతం మారుతూ ఉంటుంది. లియోనార్డో డావిన్సీ మీలాగే లెఫ్ట్ హ్యాండర్. అలాగే అతను అనర్గళంగా ఉపన్యాసంలా చెప్పేస్తుంటే చిరునవ్వు పెదవుల కింద తొక్కిపట్టి వింటోంది లత. అతను చెబుతున్నవి నిజంగానే లతకు తెలియవు. ఇవన్నీ ఎలా తెలుసు మీకు? మీరు వాకింగ్ ఎన్సైక్లోపీడియానా? నిజం చెప్పనా? జూలై 26వ తారీఖు హిందూ సండే మ్యాగజైన్ సెక్షన్లో చదివాను. ఒకసారి కళ్ళతో చూసింది, చెవులతో విన్నది మర్చిపోను నేను, అంతే అన్నాడు తెచ్చిపెట్టుకున్న నమ్రతతో. తర్వాత మెల్లిగా అన్నాడు, ఇదివరకు ఎడం చేతి వాటం వాళ్ళని చూస్తే చిత్రంగా అనిపించేది. ఇప్పుడు మిమ్మల్ని చూశాక అసలు లెఫ్ట్ హ్యాండర్గా ఉండడమే రైట్ అని, రైట్ హ్యాండర్స్ అంతా రాంగ్ అని అనిపిస్తోంది. నేను అన్ని విషయాల్లోనూ అంతే డిఫరెంట్గా ఉంటాను. లోకంతో పాటు నడవలేను. నేను మాత్రం మీతో పాటు నడుస్తూ మీ ఇంటి వరకు వస్తాను ఇవాళ. ఇంతకీ మీ ఇల్లెక్కడా? చెప్పాలా వద్దా అని అనుమానిస్తూ అతని వైపు చూసి, చిక్కడపల్లిలో అంది లత. నా రాజ్యం హిమాయత్ నగర్ అని. ఇంతకుముందు నాకు చిక్కడపల్లి అంటే చిరాగ్గా ఉండేది. జనం మందలుగా ఉంటారని. ఇప్పుడు హఠాత్తుగా చిక్కడపల్లి అంటే గ్లామర్ పెరిగిపోయింది నాకు. ఎందుకో తెలుసా అన్నాడు భావగర్భితంగా లత వైపు చూస్తూ. లత వినిపించుకున్నట్లు 2 కాఫీ అర్జెంట్ అంది సర్వర్తో. సర్వర్ కూడా తన ఆనవాయితీ కొద్దీ వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. మీ నాన్నగారు అని ఆగిపోయాడు శ్రీమంత్ ప్రశ్నార్థకంగా. నాన్నగారు పోయారు అంది లత. ఆమె గొంతులో దుఃఖం లేదు, మామూలుగా చెప్పింది. ఐఎమ్ సో సారీ. ఇంట్లో మీరు మీ అమ్మగారు మీ ఇద్దరే ఉంటారన్నమాట. మరి ఇన్నాళ్ళు ఎలా గడిచిందంటారు? అవునా? అమ్మకి పెన్షన్ వస్తుంది, 100 రూపాయలు. నాన్నగారు పోయినప్పుడు వచ్చిన గ్రాట్యుటీతో ఒక గ్రైండర్ కొన్నాం. చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇడ్లీ పిండి, దోశల పిండి పట్టి పెడుతుంటుంది మా అమ్మ. ఇల్లు గడిచిపోతుంది. వెరీ గుడ్. అయితే మీరు ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదన్నమాట. పర్వా ఎందుకు లేదు అని నవ్వింది లత. అతి కష్టం మీద ఇల్లు గడుస్తుంది. నాన్నగారి పెన్షన్ ఇంటి అద్దెకు సరిపోతుంది. గ్రైండర్ మీద వచ్చేది తినడానికి సరిపోతుంది. మేం కొత్త బట్టలు కొనం. సినిమాలకు వెళ్ళాం. చెప్పుల సంగతి చెప్పక్కర్లేదు. 2 ఏళ్లకు ఒకసారే కొంటాం. హోటళ్ళకి వెళ్ళాం. నిజం చెప్పాలంటే 10వ తరగతి పాస్ అయినప్పుడు నాన్నగారు హోటల్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత మళ్ళీ ఇదే రావడం. అంతేకాక అని ఆగిపోయింది. శ్రీమంత్ తలూపాడు. అవును, అంతేగాక ఇంకా ముందు జరగాల్సినవి చాలా ఉన్నాయి. మీ పెళ్ళి, అందుకు డబ్బు, అందుకని ఉద్యోగం. కరెక్టే, భలే గ్రహించారే. వద్దు, దోశ చెప్పకండి, టైం లేదు. నిజంగానే శ్రీమంత్ వినిపించుకోలేదు. బాగుందండి, ఇప్పుడు నా జీవిత చరిత్ర చెప్తాను. అది అంత రంజుగా ఉండదు. అందుకని నంచుకోవడానికి దోశ లాంటిదేమైనా ఉండాలి. నాకు ఒక చెల్లెలుంది. నేను పుట్టినప్పుడు నా పేరుతో ఏదో లాటరీ టికెట్ కొంటే 25 రూపాయలు ప్రైజ్ వచ్చిందట. అందుకని ఉప్పొంగిపోయి నా పేరు శ్రీమంత్ అని పెట్టేశారు. చెయ్యి పెదవులకు అడ్డం పెట్టుకుంది లత నవ్వు కనపడకుండా. అది మొదలు లాటరీల పిచ్చి, రేసుల పిచ్చి పట్టింది మా నాన్నగారికి. దీనికి తోడు ఆయనకి జాతకాల పిచ్చి కూడా ఉండేది. ఆయన జాతకరీత్యా కొడుకు పుట్టాక దశ తిరగాలన్నమాట. నిజంగానే దశ తిరిగింది. అప్పటిదాకా ఉండిన ఆస్తి పోయింది. అప్పటిదాకా లేనివి అప్పులొచ్చాయి. సంసారం అనే నౌకకి కంతపడిపోయినా నా చదువు ఆగిపోకుండా ఇంకో షిప్ దొరికింది, మెరిట్ స్కాలర్షిప్ అంటూ మీదకి వంగిన సర్వర్తో 2 కాఫీ అన్నాడు శ్రీమంత్. సర్వర్ బిల్లు పట్టకు రాకముందే 10 రూపాయల నోట్ అతనికి అందించింది లత. శ్రీమంత్ ప్రశ్నార్థకంగా చూశాడు. మీరే పే చేయండి అంది లత ఆ నోటు జేబులో పెట్టుకుని. సర్వర్ బిల్లు పట్టుకురాగానే నిర్లక్ష్యంగా 2 వేళ్లతో దానిని జేబులోంచి తీసి ప్లేట్లో పడేసి అతను వెనక్కి తిరగగానే లత వైపు సరదాగా చూసి కన్నుగీటి నవ్వాడు శ్రీమంత్. థ్యాంక్స్ ఫర్ ద పార్టీ. యు ఆర్ వెల్కమ్ అంది లత. బస్ స్టాప్ దాకా రాగానే బస్సులో వెళ్ళిపోతాను అంది లత.
మళ్ళీ ఎప్పుడు ఎక్కడ అని అడిగాడు శ్రీమంత్. జవాబు ఇవ్వకుండా నవ్వి లత వెళ్ళిపోయింది. ఆ రోజు ఆఫీస్లోనే 6 అయిపోయింది. 10 లెటర్స్ అప్పటికప్పుడు టైప్ చేసి డిస్పాచ్ చేయాల్సి వచ్చింది. చివరి లెటర్ టైప్ చేసి సంతకం కోసం వెళ్తే సతీష్ అడిగాడు, థ్యాంక్ యూ లత, కొద్దిగా లేట్ అయింది కదూ, త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలా? అవును అంది లత గోడ మీద ఉండిన గడియారంలో టైం చూస్తూ. అతని పిలుపులో మిస్ అనే సంబోధన మిస్ అవ్వడం గమనించింది. ఐ విల్ డ్రాప్ యూ ఇన్ మై కార్. తొందర అంటే అంత తొందర కాదు, బస్సులో వెళ్ళిపోతాను. ఓకే, అంత తొందర లేదన్నమాట. దెన్ వీ విల్ హ్యావ్ ఎ హాట్ కప్ ఆఫ్ కాఫీ అండ్ గో. మెడకేస్తే కాలికి, కాలికేస్తే మెడకి వేసేటట్లున్న అతని మాటలకి జవాబుగా గుడ్ నైట్ సార్ అంటూ బ్యాగ్ తగిలించుకొని బయలుదేరింది. సతీష్ ఆమెని వెనక బయటికి రాగానే హలో అంటూ దగ్గరకొచ్చాడు శ్రీమంత్. అప్రయత్నంగానే పెదవుల మీద చిరునవ్వు వచ్చింది లతకు. హలో అంది. కాఫీ తాగుదాం అన్నాడు అతను ముందే బేరమాడుతున్నట్టు. అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది అంటూనే అతనితో పాటు హోటల్ వైపు నడిచింది లత. ఒక జోక్ చెప్తాను ఇవాళ అన్నాడు శ్రీమంత్. ఏమిటో అంత జోకు? ఏడుపు వస్తోందా? నవ్వు రావచ్చు, నవ్వలేక ఏడుపు రావచ్చు. సరే చెప్పండి. అనగనగా ఒక అబ్బాయి, ఇంకో అమ్మాయి. ఇది మామూలు కథే, జోకేముంది? అమ్మమ్మ అలా తీసి పడేయకండి. అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి ఉంది. అమ్మాయికి ఉద్యోగం ఉంది, అబ్బాయికి ఉద్యోగం లేదు. కానీ ఆ అమ్మాయిని అబ్బాయి పెళ్లి చేసుకోవాలని తహతహలాడుతున్నాడు. ఎలా ఉంది జోక్? బాగుంది. ఏమిటి, ఆ అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమా అన్నాడు శ్రీమంత్ ఆశగా. కాదు, మీరు చెప్పిన జోక్. అంతలోనే లత కళ్ళల్లో కొద్దిగా బెదురు. షర్టు దోవతి వేసుకున్న ఓ పెద్ద మనిషి 4 టేబుల్ అవతల కూర్చుని వీళ్లనే చూస్తున్నాడు. లత మొహంలో నవ్వు తొలగిపోయి సీరియస్గా మారిపోయింది. అది గమనించాడు శ్రీమంత్. ఏమైంది? వాట్ హ్యాపెండ్? మా మామ రామారావు. మావయ్య? మావయ్య అంటే స్వంత మేనమామ కాదు, కాస్త దూరపు చుట్టరికం. కానీ ఆ చుట్టరికం ఇంకా దూరం అయితే బావుండు అనిపించే రకం. మాకేమైనా చెడు జరిగితే, మేము ఇంకా 2 రెట్లు కిందికి జారితే సంతోషించే వాళ్లలో మొదటివాడు. నాతో మిమ్మల్ని చూస్తే ఏమైనా అంటాడు? ఏమీ అనడు. రిక్షా వేసుకుని తిరిగి ఊరంతా దండోరా వేస్తాడు, అంతే. శ్రీమంత్ పెద్దగా లక్ష్య పెట్టలేదు. లత, భయపడకండి, ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాంగా. పెళ్లి చేసుకోబోతున్నామా అంది లత ప్రశ్నార్థకంగా తనని చూస్తూ. శ్రీమంత్ ఏమీ మాట్లాడలేకపోయాడు. ఈసారి అతని దగ్గరే డబ్బులున్నట్టున్నాయి. అతనే బిల్ పే చేశాడు. ఇద్దరూ బయటకు వచ్చేశారు. నిన్న మీరు 6:35 తాజ్లో నుంచి బయటకు వస్తున్నారు, ఒంటరిగా కాదు అన్నాడు సతీష్. లత మాట్లాడలేదు, చకచకా టైప్ చేస్తోంది. లత, కమిన్ వన్స్. ఒకసారి అతని వైపు చూసి లేచి బయట సర్దుకొని రూమ్లోకి నడిచింది. ఎవరతను? మీ కాబోయే? ఏమో తెలియదు, బహుశా కావచ్చు. మీరు నాతో చెప్పి ఉండాల్సింది. నాతో కాఫీకి రాకుండా అదే టైంలో అతనితో. మీతో చెప్పాల్సిన అవసరం లేదు. పోనీ ఇవాళ సాయంత్రం నాతో రాగలవా? మాట్లాడకుండా వెనక్కి తిరిగింది. అతను 2 క్షణాల సేపు ఆమెని పరీక్షగా చూశాడు. ఓకే, ఒక లెటర్ అర్జెంటుగా టైప్ చేయాలి, డిక్టేషన్ తీసుకోండి. ప్యాడ్ పట్టుకొని రెడీగా నిల్చుంది లత. టు మిస్ జి లత, క్లర్క్ కైమ్ టైపిస్ట్, జానకి దాస్ అండ్ కంపెనీ, సికింద్రాబాద్. అక్కడి దాకా రాసుకునేసరికి అతను ఇవ్వబోయే డిక్టేషన్ ఏమిటో అర్థమైపోయింది. చేతులు బరువుగా అయిపోయాయి. చెవుల్లోంచి రివ్వున గాలి వీస్తున్నట్లు అనిపించింది. డియర్ మేడం, మీ సర్వీసెస్ ఇక మీదట మా కంపెనీకి అవసరం లేదని చెప్పడానికి చింతిస్తున్నాం. మీకు రావాల్సిన జీతం వగైరా క్యాషియర్ దగ్గర నుంచి తీసుకోగలరు. ఇట్లు మీ సతీష్ చోప్రా. మేనేజర్ నిస్సత్తుగా టైప్రైటర్ ముందు కూర్చుంది. 10 క్షణాల తర్వాత కర్చీఫ్తో మొహం తుడుచుకొని చకచకా లెటర్ టైప్ చేసి ప్యూన్తో లోపలికి పంపింది. తను బయటికి నడిచింది. సో ఈ ఉద్యోగం 3 నెలల ముచ్చట. అమ్మకి ఎలా చెప్పాలి? ఎంత బాధపడుతుందో తను. పరధ్యానంగా ఆలోచిస్తూ ఇంటికొచ్చేసింది. నీకేదో ఉత్తరం వచ్చిందే లత అంది అమ్మ. బ్రౌన్ పేపర్ కవర్. ఇండియన్ గవర్నమెంట్ టెలిఫోన్ ఆపరేటర్గా అపాయింట్మెంట్. సర్వీస్ 2-3 నెలల క్రితం చూసింది. ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయింది తను. ఎంత కరెక్ట్ టైంకి వచ్చింది. చిన్నప్పుడు తను పార్కుకి వెళ్ళి తప్పిపోతే సరిగ్గా అటే వస్తున్న నాన్నగారు కనబడ్డారు. అప్పుడెంత సంతోషం కలిగిందో ఇవాళ అంతటి సంతోషమే కలిగింది. ఏమిటే ఉత్తరం అంది అమ్మ. ఉత్తరం కాదమ్మా, తూర్పుకు తిరిగి దండం పెట్టాల్సిన స్థితిలో పడ్డాం ఇవాళ. ఈ ఉత్తరం వచ్చి మనకు దిక్కు చూపించింది అని హాయిగా గుండెల నిండా గాలి పీల్చి, కొత్త ఉద్యోగమమ్మా, దాదాపు 600 జీతం అంది. శాశ్వతమేనా అందామే తనకు సహజమైన చాదస్తపు ధోరణిలో. లతకి ఆపుకోలేనంత నవ్వొచ్చింది. ఆహా, శాశ్వతమే, మనమున్నంత వరకును అంది కుర్చీలో కూర్చుండిపోయి తను నవ్వుతూ. ఈ సంభాషణ ఏ దుర్ముహూర్తంలో జరిగిందో గానీ వారం తిరగకుండానే హార్ట్అటాక్ వచ్చి లత తల్లి చనిపోయింది. జీవితం శాశ్వతం కాదని తెలుసు లతకి. తనకున్న ఒకే ఒక్క దిక్కు అమ్మ. ఆవిడ లేకపోతే తను ఎలా బతుకుతుందో ఊహించుకోవడానికి దిగులుగా ఉండి
అసలు ఆ ఆలోచనే మనసులోకి రానిచ్చేది కాదు. ఆ ఆలోచనని దూరంగా ఉంచగలిగిన తల్లి చావుని మాత్రం దూరం చేయలేకపోయింది. తంతు జరుగుతున్నంతసేపు రాయిలా కూర్చుండిపోయింది తను. తన మనసులో ఎన్ని దిగుళ్ళున్నా అదేమి చిత్రమో తనకి కళ్ళనీళ్లు మాత్రం రావు. మనసు మొద్దుబారిపోయిన కొద్దీ నవ్వొస్తుంది తనకు. గలగలా నవ్వుతూ మాట్లాడుతుంది. అదొక మాస్క్, మారువేషం లాంటిది. తంతంతా రామారావు మావయ్య చేతుల మీదుగానే నడిచింది. తూతూ మంత్రంగా జరిపించేశాడు. చాలు, ఆ మాత్రంగా నన్న జరుగుతుందని అనుకోలేదు తను. అసలు రామారావు మావయ్య వచ్చి పూనుకొని చేయడమే ఆశ్చర్యం. ఏం చేద్దామనుకుంటున్నావు ఇక అని అడిగాడు 12వ రోజు కర్మ ముగిసిపోయి వచ్చిన 4-5 బంధువులు వెళ్ళిపోయాక. చెప్పు, ఏం చెయ్యను? ఈ ఇంట్లోనే ఉంటావా? అదే ఆలోచిస్తున్నాను. ఎంతొస్తుంది నీకు జీతం? 600 దాకా రాదు? యథాలాపంగా అడిగినట్లే అడిగినా ఆయన కళ్ళల్లో అదొక రకమైన ఆత్రం, ఆశ కనబడుతున్నాయి. వస్తుంది అంది ముక్తసరిగా. మావయ్య కళ్ళలోకి కళ వచ్చింది. ఇక ఈ ఇంట్లో ఒక్కదానివే ఏముంటావు? ఇల్లు ఖాళీ చేసేసి మాతోనే ఉండిపో. ఉన్న పచ్చడి మెతుకులే అందరం తిందాం చెప్పాడాయన. పచ్చడి మెతుకులు తినడం కంటే పచ్చగా ఉండే జీవితాన్ని ఎప్పుడూ ఊహించుకోలేదు లత. అందుకని మావయ్య మాటలు అభయంలాగా తోచాయి. వారం లోపల ఇల్లు ఖాళీ చేసేసి మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది లత. అది ముషీరాబాద్లో 2.5 గదుల పోర్షన్. మామయ్య, అత్తయ్య, వాళ్ళ 2 కూతుళ్ళు, అంతే సంసారం. ఆ ఇంట్లో వాళ్ళకి ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకి పడదు. ఆ ఇంట్లో వాళ్ళకి వేరెవరిని చూసినా పడదు. వేరెవరికి ఆ ఇంటి వాళ్ళని చూస్తే పడదు. ఆ ఇంట్లో పడింది లత. రోజులు నిర్లిప్తంగా గడుస్తున్నాయి. ఒక్కోసారి అమ్మ చనిపోవడం అనేది ఆలోచిస్తూ ఉంటే అబద్ధంలాగా, జరుగుతున్నదంతా ఒక కలలాగా అనిపిస్తోంది. ఆ ఇల్లు 2.5 గదుల పోర్షన్. కొద్ది రోజుల తర్వాత ఉదయమే స్నానం చేసి వంటింటి తలుపులు దగ్గరగా వేసి చీర మార్చుకుంటోంది లత. హఠాత్తుగా వంటింటి తలుపులు తెరుచుకున్నాయి. మావయ్య లోపలికి ఒక్క అడుగు వేసి తనను చూసి కూడా కళ్ళు తిప్పుకునే ప్రయత్నం చేయకుండా నువ్వున్నావటే అనుకుంటూ మెల్లిగా బయటికెళ్ళిపోయాడు. చటుక్కున వెనక్కి తిరిగింది లత. ఇది మొదటిసారి కాదు, 5-6 సార్లు జరిగిందిలా. ఇన్నాళ్ళు కాకతాళీయం అనుకుంది. వంటింటికి గొళ్ళెం లేదు. అత్తయ్య, సీత, సరోజ కూడా అక్కడే బట్టలు మార్చుకుంటూ ఉంటారు. వేరే స్థలం లేదు ఆ ఇంటిలో. తన కూతుళ్ళు చీర మార్చుకుంటున్నప్పుడు కూడా ఇలాగే లోపలికి వస్తాడా? ఆడపిల్లలున్న ఇంట్లో తలుపులు వేసి ఉన్నప్పుడు అంత చొరవగా ఎలా వస్తాడు? రాడు. మావయ్య చేయి పట్టుకున్నాడని పని మనిషి యాదమ్మ అరవడం గుర్తొచ్చింది లతకి. ఆ వెంటనే మామయ్యకి 50 ఏళ్లని, గజ్జెల గుర్రాల్లా ఎదిగి పెళ్లిళ్ళకి సిద్ధంగా ఉన్న 2 కూతుళ్ళున్నారని గుర్తుకొచ్చి జుగుప్స కలిగింది. ఎంత పెద్ద మనిషో. భోజనం చేసి ఆఫీస్కి బయలుదేరే వరకు ఇదే ఆలోచన. బస్టాప్లో విపరీతమైన జనం. బస్టాప్లోనే ఏమిటి, రోడ్డు మీద ఎటు చూసినా చీమల పుట్ట పగిలినట్లు జనం. ఒక్క రోడ్డు మీదే ఇంతమంది మనుషులుంటే మొత్తం దేశంలో ఎంతమంది ఉంటారో. ఇంటర్వ్యూల కోసం తను చదివిన జనరల్ నాలెడ్జ్ గుర్తుకొచ్చింది. భారతదేశపు జనాభా దాదాపు 60 కోట్లు. అందులో ఆంధ్రదేశంలో 5 కోట్ల మంది ఉన్నారు. ఇన్ని కోట్ల మంది జనాభాలో తనకెవరూ లేరా? తనకి కావలసిన వాళ్ళు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు లేరా? చిత్రంగా అనిపించింది ఆ భావన. ఎవ్వరూ లేరా? నేనంటూ ఒకడిని ఉన్నానని మీరు బొత్తిగా మర్చిపోయారు అని వినబడింది ఒక గొంతు నిలదీస్తున్నట్లు. ఉలిక్కిపడి చూసి వెంటనే చిరునవ్వు నవ్వింది లత. శ్రీమంత్ ఆరోపణగా చూస్తూ దగ్గరికొచ్చాడు. మీ ఆఫీస్ దగ్గరికి 2-3 సార్లు వచ్చాను ఈ 2 వారాల్లో. మీరు కనపడలేదు. 3ఓసారి ఇక ఉండబట్టలేక లోపలికి వెళ్ళి ఎంక్వైరీ చేశాను. మీరు ఉద్యోగం మానేశారని తెలిసింది. తర్వాత మీరు కనపడతారేమోనని చిక్కడపల్లి బస్టాండ్ దగ్గర నిలబడ్డాను. మీరు కనపడలేదు. ఇవాళ హఠాత్తుగా ఇక్కడ. ఏమిటిది? ఎందుకు మానేశారు ఉద్యోగం? నేను మానేయలేదు, అదే పోయింది అని ఒక్క క్షణమాగి మా అమ్మ కూడా పోయింది అంది నిర్లిప్తంగా. షాక్ అయినట్లు చూశాడు శ్రీమంత్. ఏమిటి, మీ అమ్మగారు పోయారా? ఐఎమ్ సో సారీ. ఏమిటి కంప్లైంట్? హార్ట్ అటాక్. అరెరే, విధి కొంతమంది పట్ల చాలా క్రూరంగా ఉండగలదు. ధైర్యంగా ఉండండి లత. అంతకన్నా ఇంకేం చెప్పగలను నేను? పోయిన మనుషులు తిరిగిరారు. అయినా మేమంతా ఉన్నాం, మీకు భయం లేదు. మేమంతానా? అంది నిరాసక్తిగా నవ్వుతూ. ఎవరెవరు? నేను, మీ మామయ్య గారు. అమ్మ లేదన్న దిగులు కన్నా మామయ్య లాంటి వాళ్ళు ఉన్నారన్న బెంగే ఎక్కువగా ఉంది. అదేమిటి? చెప్తాను. కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? కాఫీ వద్దులేండి, నడుస్తూ వెళ్ళిపోదాం ఎక్స్చేంజ్కి. ఎక్స్చేంజ్కా? అన్నట్టు చెప్పలేదు కదూ. టెలిఫోన్ ఎక్స్చేంజ్లో ఉద్యోగం వచ్చింది, ఆపరేటర్. అంటే లక్టికాపూల్ దగ్గరేనా? అవును. వెరీ గుడ్, కంగ్రాట్స్. మంచి జాబ్. థ్యాంక్ యూ అంది. కొంత దూరం మౌనంగా నడిచారు. ఇలా వచ్చారేమిటి ఇవాళ? అంది లత. నాకు వేరే పనేముంది, రోడ్లు సర్వే చేయడం తప్ప. నడుస్తున్నంతసేపు బస్టాపుల్లో మీకోసం చూడడం అలవాటైంది. అసలు మీరింకా కనబడతారనుకోలేదు. లక్కీగా కనబడ్డారు ఇవాళ. ముషీరాబాద్ నుంచి లిబర్టీ చేరే లోపల దారిలో అన్ని వివరంగా చెప్పింది లత. మావయ్య, ఆయన ప్రవర్తన, అతి చనువు. నొసలు ముడివేసి చాలా శ్రద్ధగా విన్నాడు శ్రీమంత్.
శ్రీమంత్, ఆ రోజు పెళ్లి గురించి జోక్ చేశారు మీరు, గుర్తుందా? సారీ, మీకు కోపం వచ్చిందా? కోపం కాదు అని కాస్త ఆగింది. శ్రీమంత్, ఆ జోక్ని నిజం చేద్దామా అంది. సిగరెట్ తీసి వెలిగించాడు శ్రీమంత్. మీ వాళ్లతో కూడా ఆలోచించి ఒక నిర్ణయానికి రండి లత. నాకు నా వాళ్ళెవరూ లేరని చెప్పాను కదా, ఇంకెవరితో ఆలోచించను? ఆలోచన చెప్పాల్సింది, ఆ ఆలోచనని అమల్లో పెట్టాల్సింది అన్నీ మీరే నవ్వాడు శ్రీమంత్. నేను కొంచెం మోటు మనిషిని, చిన్నప్పటి నుంచి అదుపు లేకుండా పెరిగాను. దౌర్జన్యం అనిపించేంత చొరవగా ప్రవర్తిస్తుంటాను. నేను ఆత్మవిశ్వాసం ఉండాల్సిన దానికంటే కొన్ని డిగ్రీలు ఎక్కువైపోయి పొగరుగా కనబడుతుంటానంటుంది. నాలో ఇండివిజువాలిటీ ఎక్కువ. మరి నన్ను భరించగలరా లత? లత నవ్వుతున్న కళ్ళతో అతని మొహంలోకి చూసింది. దాదాపు అలాంటి వ్యక్తిత్వమే నాది కూడా. నాలో కూడా అవే క్వాలిఫికేషన్స్ లేదా అవే లోపాలున్నాయి. మీరు నన్ను భరించగలిగితే నేను కూడా చాలా సంతోషంగా భరించగలను మిమ్మల్ని. సో వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. దేవుడు మనల్ని ఒకళ్ళ కోసం ఒకళ్ళని పుట్టించి ఉంటాడు. ఆటో ఒకటి ర్యాష్గా పక్క నుంచి వెళ్లడంతో ఒదిగి దాదాపు అతన్ని తాకుతూ నిలబడింది లత. అయితే మన పెళ్లి సెటిల్ అయిపోయింది లత. ఇవాళ మీరు డ్యూటీకి వెళ్ళి తీరాలా? ఏం, ఈ ఒక్కరోజుకి మానేయండి. ఇద్దరం ఇటు నుంచి ఇటే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఏమేం ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయాలో కనుక్కుందాం. రిజిస్టర్ మ్యారేజా అంది లత ఆలోచనగా. మరి మామూలుగా పెళ్లి చేసుకోవాలంటే ఎంత ఖర్చు, భోజనాలు, భేషజాలు, కోపాలు, తాపాలు, విమర్శలు, ఇవేగా పెళ్ళంటే. అయినా మీ తరపున నిలబడి చేసే వాళ్ళు ఎవరున్నారు లత? మీ మామయ్య అలాంటి రకం. ఇక మా వాళ్ళంటారా, చాదస్తాలు ఎక్కువ. జాబ్ చేస్తున్న అమ్మాయి కోడలుగా వస్తుందంటే భూమి ఆకాశం ఏకమయ్యేంత గోల చేస్తారు. అందుకని సివిల్ మ్యారేజ్ బెస్ట్. నిబ్బరంగా క్షణాల మీద పరిస్థితిని తూకమేసి నిర్ణయాలు తీసేసుకుంటూ తేలిగ్గా మాట్లాడేస్తున్న అతన్ని చూస్తే లతకు కూడా చాలా ఉత్సాహం వచ్చింది. కొండంత ధైర్యం కలిగింది. రోడ్డు పక్కనే ఉన్న షాప్లోంచి ఫోన్ చేసి తనకి ఒంట్లో బాగాలేదని డ్యూటీకి రాలేనని చెప్పింది. ఇద్దరూ రిక్షా ఎక్కి రిజిస్టర్ ఆఫ్ మ్యారేజెస్ ఆఫీస్కి వెళ్లారు. అప్లికేషన్ సబ్మిట్ చేశారు. ఆ రోజు నుంచి నెల రోజుల తర్వాత వాళ్ళ మ్యారేజ్ రిజిస్టర్ చేయించుకోవచ్చని చెప్పారు ఆఫీస్ వాళ్ళు. త్వరగా నెల రోజులు గడిచిపోయి పెళ్లి జరిగిపోతే బాగుండుననిపిస్తోంది లతకు. 15 రోజులు గడిచాయి. ఈ మధ్యలో ఎక్స్చేంజ్ లైఫ్ అదో లోకం. టెలిఫోన్లు, వైర్లు, నిర్విరామంగా మోగే గంటలు, వెలిగి ఆరిపోయే లైట్లు, కలుసుకునే లైన్లు, విడిపోయే లైన్లు, అల్లుకుపోయి చిక్కుపడిన లైన్లు. జీవితానికి ప్రతిబింబంలాగా జీవితమంతా హడావుడిగా అయోమయంగా ఉంటుంది ఆ టెలిఫోన్ ఎక్స్చేంజ్. రకరకాల ఫోన్ కాల్స్, రకరకాల కంప్లైంట్స్, రకరకాల మనుషులు. తీరిగ్గా భోంచేసి కూర్చుని సరదాగా ఫోన్ చేసి ఆపరేటర్లను ఆట పట్టించే రకాలు కొందరు, సరసాలాడ్డానికి ప్రయత్నించే వాళ్ళు మరికొందరు. లతకి సహనం తక్కువ. ఉన్న ఆ కొద్ది సహనానికి పబ్లిక్ పరీక్ష లాంటిది ఈ ఉద్యోగం. సాధ్యమైనంత వరకు ఎవరిని నొప్పించకుండా ఉండాలనే ప్రయత్నిస్తుంది లత. కానీ రోజుకోసారైనా కొంచెం కటువుగా మాట్లాడి అవతల వాళ్ళ నోరు మూయించాల్సిన అవసరం తప్పదు. మేడం, టైం ఎంతందో చెప్పగలరా అని రోజు అలవాటుగా అడుగుతుంది ఒక గొంతు. ఆ గొంతు తాలూకా ఓనర్ ఓ గడియారాల షాప్కి ఓనర్ కూడా. అతని చుట్టూ గోడ గడియారాలు, గొప్ప ఖరీదైన ఎలక్ట్రానిక్ వాచ్లు ఉంటాయి. అయినా టైంపాస్ చేయడానికి టైం అడుగుతూ ఉంటాడు. నిజానికి టైం చెప్పాల్సిన డ్యూటీ లతది కాదు. కానీ లత గొంతు సంగీతం పాడుతూ టైం చెప్పే మ్యూజికల్ క్లాక్లా ఉంటుంది. అందుకే లతకి ఏదో వంక పెట్టుకొని ఫోన్ చేస్తాడతను. టైం కావాలంటే టైం చెప్పే నంబర్కి రింగ్ చేయండి అంటుంది లత ముందర మృదువుగానే. అది అతనికి తెలియక కాదు. అందుకే మీరు చెప్పొచ్చుగా అంటాడు. తను వాచి చూడకుండానే నా వాచ్ ప్రకారం 10:15, ఇది నిన్న ఆగిపోయింది అంటుంది. లత కొద్దిగా అనుమానంగా ఎవరు అంది. అవతల వైపు చిన్నగా నవ్వు. నేనే గుర్తుపట్టలేదు. ఒకసారి గట్టిగా ఊపిరి తీసుకుని పెదవులు బిగబట్టి తనని తాను అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించింది లత. తర్వాత తూచి మాట్లాడుతున్నట్టు అంది. మీకు చాలాసార్లు చెప్పాను, ఇలా మాటిమాటికి ఫోన్ చేశారంటే కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ నవ్వు వినబడింది. కంప్లైంటా? ఎవరికి ఇస్తావు? ఏమని ఇస్తావు? లత, నువ్వే కంప్లైంట్ సెక్షన్లో ఉన్నావు. నేనే నీకు కంప్లైంట్ ఇవ్వాలి నీ మీదే. ఏమనో తెలుసా? లత అనే అమ్మాయి వల్ల ఫలానా నంబర్ ఫోన్ యజమానికి నిద్ర డిస్కనెక్ట్ అయిపోయింది. ఆ లత అనే అమ్మాయితో కనెక్షన్ ఏర్పడి ఆ అమ్మాయి లైన్లోకి వస్తే కానీ అతను ఆర్డర్లోకి రాడు. అందువల్ల షటప్ అంటూ డిస్కనెక్ట్ చేసింది విసురుగా. తక్షణం రింగ్ అయింది. మళ్ళీ ఒక క్షణం తటపటాయించింది. అతనే అయి ఉంటాడు. రోజుకి 10 సార్లు ఫోన్ చేస్తాడు. తనని రోడ్డు మీద బస్టాప్లో చూస్తూ ఉంటాడట. తనతో సినిమాకి రావాలట. తనంటే ప్రేమట. ప్రేమ. ఫోన్ రింగ్ అవుతూనే ఉంది. బోర్డు మీద మీటర్ని తాకాలనిపించలేదు. ఆ మీట నొక్కితే అతని మాటలు వినబడతాయి. అయినా తప్పదు. అతను కాకుండా మరెవరో అయి ఉంటే. నిస్సహాయంగా బటన్ ప్రెస్ చేసింది. ఫోన్ ఎత్తావా? ఎత్తకుండా ఎంతసేపు ఉండగలవు?
వెకిలి మాటలు, వెకిలి నవ్వు, జుగిప్స కలిగించే రెండర్థాలు. లత, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. లవ్, అబ్బా ఎంత ఉదాత్తమైన ప్రేమ! ఎంత తేలికైపోయింది ఆ పదం. డిస్కనెక్ట్ చేసింది. తక్షణం చంటి పిల్లాడు కెవ్వుమని ఏడుపు లంకించుకున్నట్లు మళ్ళీ మోగింది ఫోన్. ఒకసారి దానివైపు చురుగ్గా చూసి ఒక నిశ్చయానికి వచ్చినట్లు బటన్ నొక్కింది. నీకు బుద్ధి లేదు? నువ్వు మనిషివా పశువా? మేనర్లెస్ బ్రూట్ అంది కోపంగా. అతని గొంతులో ఆశ్చర్యం ధ్వనించింది. మేడం, అది టెలిఫోన్ ఎక్స్చేంజేనా అన్నాడు లైన్ అవతలు ఉన్న పెద్ద మనిషి. అతని గొంతు వింటే చాలా మర్యాదస్తులనిపించింది. చటుక్కున నాలిక ఖర్చుకుంది లత. ఎంత పొరపాటు! ఐఎమ్ వెరీ సారీ సార్. ఎవరో అల్లరి వెధవ ఇందాకటి నుండి ఫోన్ చేసి విసిగిస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ రింగ్ అవగానే అతనే అనుకున్నాను. ఐఎమ్ సో సారీ అంది క్షమాపణ కోరుతూ. ఐఎమ్ ఆల్సో వెరీ సారీ. అలాంటి అల్లరి వెధవలు సులభంగా ఏడ్పించడానికి వీలైన ఉద్యోగంలో మీరున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చెప్పండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఒక నెంబర్ కోసం చాలాసేపటి నుంచి ప్రయత్నిస్తున్నాను. అసిస్టెంట్స్కి రింగ్ చేస్తే అది ఎంగేజ్లోనే ఉంటుంది. అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను. కెన్ యూ ప్లీజ్ ట్రై? ఐ విల్ ట్రై అండ్ రింగ్ యూ ఆఫ్ సార్. మీ నెంబర్ చెప్పండి అంది లత. నంబర్ చెప్పి థ్యాంక్ యూ అంటూ ఆయన డిస్కనెక్ట్ చేశాడు. ఆ నెంబర్ కోసం ట్రై చేసింది లత. ఆ లైన్ అవుట్ ఆఫ్ ఆర్డర్. ఆయనకి రింగ్ చేసి లైన్ అవుట్ ఆఫ్ ఆర్డర్ సార్, బాగవగానే కనెక్షన్ ఇస్తాను అని చెప్పింది లత. ఇట్స్ ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ అని కాస్త ఆగి, మనుషుల్ని పోలినా మనుషులుంటారంటారు, అలాగే గొంతుల్ని పోలిన గొంతులు కూడా ఉంటాయి. మీ వాయిస్ వింటుంటే నాకు బాగా సన్నిహితులైన ఒకళ్ళ వాయిస్ గుర్తొస్తుంది అన్నాడు. ఏమనాలో తోచక ఇబ్బందిగా నవ్వింది లత. ఆయన అలా మాట్లాడతాడని ఊహించలేదు. చాలా మర్యాదగా, చాలా మామూలుగా చెప్పాడు ఆ విషయాన్ని. తప్పు పట్టాల్సింది ఏమీ కనపడలేదు. ఇంకో నంబర్ డయల్ చేసి పలానా నెంబర్ అవుట్ ఆఫ్ ఆర్డర్ అన్న విషయం వాళ్ళ నోటీస్లోకి తెచ్చింది. మరుక్షణం మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. లత మళ్ళీ ఆ ప్రేమికుడు. డిస్కనెక్ట్ చేసింది. ఇలాంటి వెధవల మూలంగా ఆ పెద్ద మనిషితో విసురుగా మాట్లాడవలసి వచ్చింది తను. పాపం బాధపడ్డాడేమో. ప్రతి అరగంటకి ఆయన అడిగిన నెంబర్ డయల్ చేసి చూసింది. చాలాసేపటి తర్వాత దొరికింది కనెక్షన్. ఫోన్ మోగుతోంది. వెంటనే ఆ పెద్ద మనిషి నెంబర్ డయల్ చేసింది. హలో, శివరావు స్పీకింగ్. సార్, నేను ఎక్స్చేంజ్ నుంచి మాట్లాడుతున్నాను. మీరు అడిగిన నెంబర్ ఓకే అయింది, మాట్లాడండి. ఆయన పెద్దగా నవ్విన శబ్దం వినపడింది. ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా మేడం? సాయంత్రం 7:30. నేను అడిగిన నంబర్ ఒక ఆఫీసుది. ఇక ఇవాళ ఫోన్ చేసి లాభం లేదు, రేపే మాట్లాడాలి. థ్యాంక్స్, యు ఆర్ వెల్కమ్. అది సరే, పొద్దుటి నుండి మీరు అక్కడే ఉన్నారు, డ్యూటీ ఇంకా అయిపోలేదా? చిన్నగా నవ్వింది లత. కాదు సార్, డబుల్ డ్యూటీ చేస్తున్నాను. పొద్దున 6 నుంచి మధ్యాహ్నం 2 దాకా, మళ్ళీ 2 నుంచి రాత్రి 9 దాకా. ఇవాళ ఇలా 2-3 డ్యూటీలు కంటిన్యూస్గా చేస్తే రేపు పూర్తిగా ఆఫ్. ఓ, అంటే రేపంతా హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు అన్నమాట. అవును అంది పైకి నవ్వుతూ. కానీ మనసులో మాత్రం రెస్ట్ తీసుకుంటే ఎలా, వారానికి సరిపడా బట్టలు తుక్కోవాలి అనుకుంది. ఓకే, చాలా శ్రద్ధగా నా నెంబర్ గురించి పట్టించుకున్నందుకు థ్యాంక్స్. గుడ్ నైట్ టు యూ. గుడ్ నైట్ సార్. కట్ చేసి కొద్దిగా వెనక్కి జారగలబడి చిరునవ్వు నవ్వుకుంది లత. టెలిఫోన్ ఆపరేటర్గా తన అనుభవం అది. కొంతమంది మర్యాదగా మాట్లాడితే మర్యాదగానే జవాబిస్తుంది తను. కొంతమంది అసభ్యంగా మాట్లాడితే విసురుగా మాట్లాడాల్సి వస్తుంది. ఇంకొంతమంది రౌడీల్లా మాట్లాడతారు. మరికొంతమంది రాక్షసుల్లా అరుస్తారు. అన్నీ భరించక తప్పదు. ఇది తన జీవితం. బంజారా హిల్స్లో బస్సు దిగి బంగాళాల వైపు పరీక్షగా చూస్తూ వెళ్తున్నాడు శ్రీమంత్. షైన్ విల్లా, ఎస్ అదే ఆ ఇల్లు. ఒక మనిషి భుజం మీద ఇంకో మనిషి నిలబడినా కానీ ఆ కాంపౌండ్ వాళ్ళలోంచి లోపలికి తొంగి చూడడం కుదరదు. గోడలకు గాజు పెంకులు గుచ్చి ఉన్నాయి. పెద్ద పెద్ద శూలాలు గుచ్చినట్టున్న ఇనుపగేటు. కుక్కలున్నాయి జాగ్రత్త అని బోర్డు. హిప్ పాకెట్లో కాగితాలు భద్రంగా ఉన్నాయని తడిమి చూసి నిర్ధారణ చేసుకుని గేట్ తీసుకుని ఇంట్లో ప్రవేశించాడు. వెంటనే కాలభైరవుడులా నల్లగా కోడెదూడ సైజులో ఉన్న కుక్క శరవేగంతో పరిగెడుతూ వచ్చింది. వెంటనే కమాన్ డెవిల్, వచ్చే లోపలికి అని చెళ్ళుమని కొరడా విదిల్చినట్టు సన్నటి పదునైన గొంతు వినబడింది. కుక్క సంశయంగా ఆగిపోయింది. కానీ గుర్రు మానలేదు. గేటు దగ్గర నుంచి పోర్టికో దాకా 200 గజాల మేరలో వృత్తాకారపు తార్ రోడ్డు. ఆ వృత్తం మధ్యలో అందమైన లాన్. ఆ లాన్ మధ్యలో ఫౌంటైన్. పోర్టికో దగ్గర నిలబడి ఉంది ఒక అమ్మాయి. అంత దూరానికే ఆమె అపురూప సౌందర్యవతి అని తెలిసిపోతోంది. నిదానంగా లోపలికి అడుగులు వేశాడు శ్రీమంత్. మళ్ళీ బౌ బౌ అంది కుక్క. డెవిల్ అంది ఆ అమ్మాయి తీవ్రంగా. కుక్క తోకముడి చేసి వెళ్ళిపోయింది. ఏం కావాలి అంది ఆ అమ్మాయి. నా పేరు శ్రీమంత్. అయితే అన్నట్టు చూసింది ఆ అమ్మాయి. మీకు డ్రైవర్ కావాలని తెలిసింది. మా ఇంట్లో కారు వాడేది నేనొక్కదాన్నే. నాకు డ్రైవింగ్ వచ్చు, డ్రైవర్ అక్కర్లేదు. కొంచెం తికమక పడ్డట్టు చూశాడు శ్రీమంత్. నన్ను కళ్యాణసుందరం గారు పంపించారు. మీకు డ్రైవర్ కావాలని చెప్పారే ఆయన. కళ్యాణసుందరం గారా?
అవును, క్రికెట్ కంట్రోల్ బోర్డు మెంబర్. కథ కొనసాగుతుంది.